హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మష్రూమ్ పకోడాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాము. ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని చూడండి, మష్రూమ్స్కి మొత్తం మట్టి మట్టిగా ఉంది కదా, వీటిని ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాము. చూడండి, ఇలా వాటర్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకుందాము. ఉప్పును వేసుకొని ఇప్పుడు మనం మష్రూమ్స్ అన్నిటిని ఇందులో వేసుకుందాము. మష్రూమ్స్ని ఇలా ఒక 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టాము అంటే మష్రూమ్స్కి ఉండే మట్టి అందుకు మొత్తం క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఇలా అనుకొని ఒక 2 సార్లు కడిగి తీసుకుందాము. చూడండి, మష్రూమ్స్ ఇలా కడిగి తీసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. పెద్దవైతే 3 పీసెస్గా, చిన్నవైతే 2 పీసెస్గా కట్ చేసుకోండి, సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. వీటన్నిటిని అలాగే కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నిటిని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మనం మసాలా అప్లై చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మష్రూమ్స్ అన్నిటిని వేసుకుందాము. వేసుకొని వీటిలోకి మసాలాలని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా కారం పొడి వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూను కారం వేసుకోండి. మీరు ఒక కారం ఎక్కువ తింటాను అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము. చూడండి, మిరియాల పొడి వేసాను కదా, ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని మష్రూమ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. చూడండి, ఈ మసాలాలు వేయగానే మనము కార్న్ ఫ్లేవర్ అలాంటివన్నీ వేయకుండా ముందుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్స్ అన్నిటికీ మసాలాలు పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఇందులోకి కార్న్ ఫ్లేవర్ని యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా మొత్తం మష్రూమ్స్కి మొత్తం మసాలా పట్టాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లేవర్, అలాగే 1 స్పూన్ శనగపిండిని కూడా వేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లేవర్ని వేసాను. కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం ఒకసారి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి వేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదాని కూడా వేసుకుందాము. మైదా ఇక్కడ పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు కొద్దిగా, లేదు అంటే బియ్యం పిండి అయినా వేసుకోండి. ఇలా వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇది మసాలా మొత్తం మష్రూమ్స్కి పట్టేలాగా ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నూనెని వేసుకుందాము. నూనె మొత్తం బాగా హీట్ అయ్యేంత వరకు వదిలేయాలి. ఇలా నూనె మొత్తం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ని ఒక్కొక్క పీస్గా వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మష్రూమ్స్ని ఒక్కొక్క పీస్గా అన్నిటిని వేసుకోవాలి. ఇలాగే అన్ని మష్రూమ్స్ని వేసుకుంటే వేయగానే అవి పైకి ఇలా పొంగాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు మనకు ఆయిల్ బాగా హీట్ అయితే ఇవి వేయగానే ఇలా నూనెలో పొంగుతాయి. చూడండి, ఇలాగే అన్నిటిని వేసుకొని రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మష్రూమ్ పకోడాని చిన్నపిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ లాగా చేసి ఇచ్చారు అంటే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కు మష్రూమ్స్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మష్రూమ్స్ని కర్రీ అందుకు తినని వాళ్ళకి ఇలా పకోడా లాగా చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దవారు కానీ. చూడండి, ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మష్రూమ్ అనేది దగ్గర ఒక 10 నిమిషాల దాకా ఫ్రై అవుతుంది. మష్రూమ్ లోపలంతా ఉడకాలి కదా, సో ఒక 10 నిమిషాల దాకా పడుతుంది. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకొక వై కూడా వేసి చూపిస్తాను. చూడండి, మనకు నూనె ఎంత బాగా కాలితే మష్రూమ్స్ వేయగానే పొంగుతాయి. చూడండి, ఇప్పుడు నూనె బాగా కాలుతుంది కదా, మనం మష్రూమ్స్ వేయగానే ఇలా నూనెలో కాలకముందే పొంగాలి మష్రూమ్స్. ఇలాగే అన్నిటిని వేసుకొని బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు
చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా పొంగాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనకు కింద పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పిండిలోకి కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. దాంట్లో కలిపేసుకొని పచ్చిమిర్చిని కరివేపాకుని వేసేసుకోవాలి. మష్రూమ్ ఫ్రైలోకి కానీ చికెన్ ఫ్రైలోకి కానీ దేంట్లోకైనా సరే కరివేపాకు మనం పైన వేసుకున్నాము అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా వేసుకున్నాం కదా. ఫ్రై అవ్వగానే మనం వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా అండ్ ఎంతో రుచికరమైన మష్రూమ్ పకోడాని ఇంట్లోనే ఈజీగా మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మనకు ఎంతో సాఫ్ట్గా ఉంటుంది మష్రూమ్ పకోడా అనేది. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఇది. ఎందుకు అంటే ఇది పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.